కామారెడ్డి జిల్లాలో దీపాల కాంతులతో దేవాలయాలు వెలిగిపోయాయి. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని మహిళలు ఆలయాలలో దీపాలను వెలిగించారు. మండల కేంద్రంలోని వెంకటేశ్వర ఆలయంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించారు. అనంతరం గంగనపంతులు మహిళలకు దీపారాధన విశిష్టతల గురించి వివరించారు. పుణ్యం వస్తుందని చెప్పండి. మరి ఈ దీపం లోపల ఈ యొక్క ముగ్గురు అమ్మవార్ల యొక్క స్వరూపం కాబట్టి ఆ యొక్క ముగ్గురు అమ్మవార్ల యొక్క ఆశీర్వచనం వల్ల మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి విద్యని, బుద్ధిని మరియు ధనాన్ని, ధాన్యాన్ని, అన్ని రకాల ధనము, ధాన్యం అన్ని కూడా సిరి సంపదలన్నీ కూడా కలిగించేది ఆ యొక్క అమ్మవారు. ఆమె యొక్క కృప మనందరి మీద కూడా కలగాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాదు, ఉన్న వాళ్ళందరూ కూడా పిట్లం గ్రామం లోపల అనేక మంది పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ గ్రామం లోపల అందరూ కూడా కార్యగామోలు కానీ, పిట్లమోలు కానీ, అస్నాపురం కానీ అన్ని ఊర్ల వాళ్ళు కూడా, మంగళూరు వాళ్ళు కానీ అందరూ కూడా లోక కళ్యాణం కోసం ఇది కార్యక్రమం చేస్తున్నాం అనుకోవాలి. మన ఇంటి కోసం, మన ఇంట్లో దీపం పెట్టేది మన ఇంటి కోసం, ఇక్కడ దీపం పెట్టేది లోక కళ్యాణం కోసం. ఎవరైతే దేవుడు ఏం చెప్పిండో, ఎవరైతే అందరి మంచి కోరుతారో వాళ్ళ గురించి నేను ఆలోచిస్తా అన్నాడు. ఎవరైతే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తారో, స్వార్థం ఆలోచిస్తారో వాళ్ళని నేను చూడా అన్నాడు. నిస్వార్థంగా చేసే సేవ ఏదైతే ఉంటుందో ఆ నిస్వార్థంగా చేసిన వాళ్ళకి దేవుడు వాళ్ళెంబడి ఉంటాడు. స్వార్థంగా చేస్తే